ఇక తాజా వార్త ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట వద్ద అదుపు తప్పి ముళ్ల కంపల్లోకి దూసుకెళ్లింది. బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రోజు రోజుకు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లలో అంది సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మొత్తానికి చూసుకుంటే అయితే ఎవరికి ఏం కాలేదు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి? మార్కాపురం జిల్లా మార్కాపురంలో అయితే మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే ప్రమాదానికి గురైంది. ఏదైతే ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికులు మాత్రం ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లి ఆర్వీటీసీ ట్రావెల్స్ బస్సులో 8 మంది ప్రయాణికులతోటి మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో వేమలకోట పంచాయతీ పరిధిలోని కోమలకుంట వద్ద మాత్రం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్లో ఈ బస్సు కూరుకుపోయింది. అయితే మార్కాపురం నుంచి ప్రయాణికుల్ని ఎక్కించుకుని బెంగళూరు వెళ్తుండగా 2 కిలోమీటర్ల లోపి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మార్కాపురం దాటిన తర్వాత బస్సు ఒక్కసారిగా రోడ్డు మార్జిన్ దిగి ఆ చిన్న చెట్లలోకి వెళ్లడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం అందరూ ఒక్కసారిగా మాత్రం ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఇది మాత్రం ఇటు ప్రయాణికులు అయితే ఊపిరిపీల్చుకున్నారు. కర్నూలులో ప్రమాద ఘటన అయితే మరొక ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించాలంటే ఇటు ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణికులందరూ సేఫ్ గా ఉండటంతో అధికారులతో పాటు ఇటు ప్రయాణికులు కుటుంబాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు ప్రమాదానికి కారణాన్ని సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లే ఈ ప్రయాణికులకు మాత్రం మరో బస్సులో ప్రయాణికుల్ని అధికారులు అయితే పంపించారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.